హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేను లంచ్‌లోకి లాంగ్ బీన్స్ ఫ్రై చేస్తున్నాను. లాంగ్ బీన్స్ పోపు కట్ చేసుకొని, పోపు పెట్టేసుకొని సాల్టు, పసుపేసి మూత పెట్టేసామనుకోండి, కలిపేసి త్వరగా ఉడికిపోతుంది. అందులోకి వేరుశనక్కాయల పొడి, కారము, ఉప్పు తగినంత వేసుకొని కలిపేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుంది ఈ ఫ్రై. మీరైతే ఏం చేస్తున్నారు? అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులుగా వ్లాగ్స్ పెట్టట్లేదు కదా నేను. కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను వీడియోలు సరిగా పెట్టలేకపోతున్నాను. వీలైనంత వరకు వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను పిల్లలు. అందరూ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ పిల్లలు. నన్ను ఎంకరేజ్ చేశారంటే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే నా పిల్లలే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు అనే మనోబలం నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇక్కడ నేను బెండకాయల కారం పులుసు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రై అయితే లాంగ్ బీన్స్, బెండకాయల పులుసు అయితే చింతపండు పులుపు కొద్దిగా నానబెట్టేసుకోవాలి ముందే. అంటే మనకు తగినంత ఎంత పులుపు అవసరమో కాయలను బట్టి, కొందరు పుల్లగా కూడా తింటారు కదా, దాన్ని బట్టి పులుపు నానబెట్టుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకొని, పోపులో కొద్దిగా మెంతులు వేసుకోవాలి, జీలకర్ర, ఆవాలు. అవి వేగిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, టమోటాలు అవన్నీ వేస్తున్నాను. ఇక్కడైతే నేను వితౌట్ ఆనియన్ ఫుడ్ తింటానని చెప్తూ ఉంటాను కదా పిల్లలు. పాత పిల్లలకైతే అందరికీ తెలుస్తుంది, కొత్త పిల్లలు కదా అందుకని చెప్తున్నాను. ఎవరైనా కొత్త పిల్లలు చూసే వాళ్ళు ఉంటే ఇక్కడైతే కరివేపాకు వేసాను, లాస్ట్లో కొత్తిమీర వేస్తాను. ఇవంతా వేగిన తర్వాత వేగుతూ ఉండంగానే ఉప్పు, పసుపు వేసేసామనుకోండి, టమోటాలు త్వరగా మగ్గిపోతాయి. అంటే ఈజీగా అయిపోతుంది ఉప్పు, పసుపు వేసామనుకోండి. అవి మగ్గిన తర్వాత బెండకాయలు కొంచెం ఫ్రై కంటే కొంచెం పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి. అవి వేపేసుకొని కొంచెం ఒక హాఫ్ బాయిల్ లాగా అయిన తర్వాత చింతపండు పులుపు కలిపి పెట్టుకున్నాం కదా, అది కూడా మెత్తగా కలుపుకొని ఆ పిప్పి తీసేసి ఉట్టి జ్యూసే వేసుకోవాలి. దాని తర్వాత తగినంత ఉప్పు వేసేసాను కదా, పసుపు కొద్దిగా వేసాను ఉడికేటప్పుడే, కారము, కొద్దిగా ధనియాల పొడి, వేపి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి, కారం కొంచెం ఎక్కువ వేస్తున్నాను కదా. ఎందుకు అంటే కారం పులుసుల్లో పులుపు పడుతుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకోవాలి. ఇదిగోండి వేపి చల్లార్చి మిక్సీ పట్టిన ధనియాల పొడి ఇది. ఇదైతే వేసామనుకోండి చాలా టేస్ట్గా, కమ్మగా కూడా ఉంటాయి కూరలు, ఏ కూరల్లోకైనా సరే. ఇదిగోండి ఇలా తయారైంది మన బెండకాయ పులుసు. వేడి రైస్తో ఈ కాంబినేషన్ సూపర్. ఒకసారి మీరు కూడా ట్రై